హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. అలాగే హైందవులకు కూడా నా యొక్క నమస్కారాలండి. బైబిల్ వాక్యాలలో బూతు ఉంది అని చెప్పి వీడియో సిరీస్ చేస్తా ఉన్నారు కొంతమంది. అందులో భాగంగా సామెతలు గ్రంథంలో వక్షోజాల గురించి, రొమ్ముల గురించి ఉంది. ఇది చిన్నపిల్లలు చదవచ్చా ఈ బైబిలు? ఇది కుటుంబ సమేతంగా చదివే బైబిల్ కాదు. ఈ బైబిల్‌లో బూతులు ఉన్నాయి. బైబిల్ పరిశుద్ధ గ్రంథం కాదు. ఆ పేరు పెట్టుకున్నంత మాత్రాన బైబిల్ పరిశుద్ధ గ్రంథం కాదు అని చెప్పి మాట్లాడుతూ, భగవద్గీతను చూపిస్తూ సనాతన గ్రంథాలు గొప్పవి, సనాతన మతం గొప్పది. తిరిగి సనాతన మతంలోకొచ్చేయండి. బొకడా బైబిలు చెత్త అని చెప్పి అదని, ఇదని రకరకాలుగా మాట్లాడుతూ వీడియో చేశారండి. కాబట్టి సామెతల గ్రంథంలో వక్షోజాల గురించి ఏముంది చూద్దాం. అలాగే ఈరోజు రామాయణంలో రాముడు మాట్లాడినటువంటి వక్షోజాల గురించి చూద్దాం. అలాగే కృష్ణుడు రాసలీలలో ఏదైతే వక్షోజాలని ముట్టుకొని ఏమేం చేశాడో అవి కూడా ఈరోజు చూపిస్తానండి. బైబిల్ నుంచి జవాబు చెప్దాం. మరి బైబిల్ జోలికి వచ్చారు కదా! మరి బైబిల్ మంచిది కాదు, భగవద్గీత మంచిది అని చెప్పి మాట్లాడినప్పుడు మరి ఏ గ్రంథం మంచిదో, ఏ గ్రంథం బొకడా గ్రంథమో కూడా వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి వీక్షకులు ఈరోజు వీడియో చూసి సత్యాన్ని తెలుసుకొని ఆత్మవంచన చేసుకోకుండా సత్యాన్ని అంగీకరిస్తారని నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియో సబ్జెక్ట్‌లోకి వెళ్దాం. వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో ఆ మాటలన్నీ ప్లే చేస్తా వినండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రతి మాటకి మనం కౌంటర్ ఇద్దాం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ సార్. సత్యబాబు గారు. జై శ్రీరామ్ అండి. మన సనాతన ధర్మంలో భార్యని, చెల్లిని, తల్లిని ఎలా చూసుకోవాలో మనకి అన్ని విధాలుగా భగవంతుడు చూపించారు. అయితే అదే బైబిల్లో ఎలా ఉంది అనేది మన పాస్టర్ గారి మాటల్లో విందాం. భార్యని ఏ విధంగా ప్రేమించాలో సార్. అలాగే బైబిల్ దేవుణ్ణి కూడా ఆయన్ని తప్ప ఇంకెవరిని పూజించకూడదని ఒక శాడిస్ట్ తనం అన్నమాట ఉన్నది. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనము, పేజీ నెంబరు 534. బైబిల్లో ఏముందో తెలియకుండానే చాలామంది ఈ యొక్క క్రైస్తవ మతంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. బైబిల్లో ఏముందో తెలియకుండానే. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము. ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము. అంటే ఇది పరిశుద్ధ గ్రంథము అని ఇక్కడ వ్రాయబడినంత మాత్రాన పరిశుద్ధ గ్రంథం అయిపోదు. ఇందులో ఏముండాలంటే పరిశుద్ధమైనటువంటి మాటలు ఉండాలి. అలా ఉన్నప్పుడే ఇది పరిశుద్ధ గ్రంథము. చూడండి, ఇది పరిశుద్ధ గ్రంథము అని వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధ గ్రంథము అని వ్రాయబడి ఉన్నంత మాత్రాన పరిశుద్ధ గ్రంథము అవ్వదు. ఎందుకంటే ఇందులో పరిశుద్ధమైనటువంటి మాటలు ఉండాలి. ఒక కుటుంబం అంతా కలిసి కూర్చుని, అంటే వయసులో ఉన్నటువంటి కూతురు కానీ కొడుకు కానీ, అలాగే భార్య భర్తలు, మనవలు మనవరాండ్రు అందరూ కలిసి కూర్చుని చక్కగా చదువుకునేటటువంటి మాటలు ఇందులో లేవు. ఎందుకంటే ఇందులో చాలా అసభ్యకరమైనటువంటి మాటలు ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధ గ్రంథము అని వ్రాయబడినంత మాత్రాన పరిశుద్ధ గ్రంథము అయిపోదు. ఇవన్నీ మీకు ఎందుకు తెలియజేస్తున్నామంటే, బైబిల్లో ఈ చెత్తల్లో పట్టుకొని మరో గ్రామం వెళ్ళి అమాయకులైనటువంటి హిందువుల్ని మతం మార్చాల్సిన అవసరం మీకు లేదు. రెండు వక్షజాల గొడవ ఏంటండి బాబు? చిన్నవి ఉంటే పెద్దవి ఉంటే, లేకపోతే లేదు వదిలేద్దాం. వక్షజాల గురించి ఎందుకు తలపోటు? గొప్ప సనాతన ధర్మం మనది. అటువంటిది బొగడాలో బైబిల్ తీసుకొచ్చి వక్షజాల గురించి ఒకడు, ఆ వెనకాల సీటు గురించి మరొకడు, ఇవన్నీ కూడా దయచేసి ఇటువంటి తప్పుడు మన భారతదేశంలో ఇటువంటి అవసరం లేదు. ముఖ్యంగా మతం మారినటువంటి వాళ్ళు వెనక్కి వస్తారని కోరుకుంటున్నాను. బైబిల్ ముందు చదవండి. చదివి మీ పాస్టర్ గారిని, సార్ ఇంతలా తప్పులు ఉన్నాయి, ఈ మాకు ఎందుకు ఎక్కిస్తున్నారు? పట్లతో బొక్క ఇంతవరకు వెళ్ళింది ఎవడో లేదు, ఎల్లుడు లెటర్ రాసింది లేదు, ఈ సొల్లు మాటలు చెప్పి ధర్మాన్ని, ఈ దేశాన్ని నాశనం చేయకండి అని చెప్పండి. దయచేసి వెళ్ళిపోయినటువంటి సోదరి మనులందరూ కూడా తిరిగి సనాతన ధర్మంలోకి వస్తారని కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై శ్రీరామ్. చూసారా బ్రదర్స్, ఈ విధంగా బైబిల్ని కించపరుస్తూ, హిందూ గ్రంథాలను గొప్ప చేస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి ఇది చూసినప్పుడు మరి ఒక క్రైస్తవుడుగా నాకు రోషం రాక తప్పదండి. ఎందుకంటే దేవుడి రాజ్యాన్ని పాడు చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు కొరడా పట్టుకున్నాడండి. ఖచ్చితంగా మనం సర్వాంగ కవచము, మనం ఆయుధాలు పట్టుకోక్కర్లేదు, కానీ వాక్యమని ఖడ్గం పట్టుకొని వీళ్ళకి బుద్ధి చెప్పాలండి.
కాబట్టి ఈరోజు కొంచెం వీడియో స్ట్రాంగ్‌గానే ఉంటది. సరే అయితే. అసలా ఈ యొక్క సత్యబాబు అనే వ్యక్తి ఒక పాస్టర్‌గా ఎలా చేశాడో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏదైతే ఒక వాక్యం చూపించాడో, సామెతల గ్రంథంలో వాక్యం ఏదైతే చూపించాడో, ఆ వాక్యానికి పైన కింద ఏముందో కూడా చూడ్డా కనీసం? అంటే చూస్తాడండి. ఖచ్చితంగా తెలుసండి. తెలిసి గూడా బతుకు తెరువు కోసము లేకపోతే దెయ్యం పట్టి సాతానుల దెయ్యాలు బట్టి ఈ విధంగా కొట్టుకుంటా ఉన్నాడండి. సరే వాళ్ళ పనాళ్ళు చేస్తున్నారు. దెయ్యం పని తను దెయ్యం చేయనివ్వండి. అలాగే దేవుడి పని మనం చేద్దాం. సత్యాన్ని ప్రజల మధ్యలోకి తీసుకొని వెళ్దాం. సరే అయితే. ఒక్కొక్కటిగా చూద్దామండి ఈరోజు. ముందు సత్యబాబు గారు మీరేమంటా ఉన్నారంటే, నన్ను నమ్మకపోతే నరకం అని చెప్పి బైబిల్‌లో ఉంది. అలాంటి శాడిజం బైబిల్‌లో ఉంది అంటున్నారు. ముందు మీరు శివశక్తి ఆఫీస్‌లో పనిచేస్తున్నారు గదా! ఈ రాముడు డిబేట్ జరిగినప్పుడు కూడా మీరున్నారు గదా! కరుణాకర్ ఏమన్నాడు? హిందూ గ్రంథాల్లో నన్ను నమ్మకపోతే నరకం అని ఉంటే గనక, హిందూ గ్రంథాలు నన్ను నమ్మితే స్వర్గం, నమ్మకపోతే నరకం అని చెప్పి ఉంటే గనక, ఆ గ్రంథాల్లో చింపేస్తాను, ఆ పేపర్‌లు చింపేస్తాను అన్నాడు గదా! మరి మీ కరుణాకర్‌తో మీరెప్పుడు చింపిస్తారు? దాని గురించి మేము వీడియో చేసాం. హిందూ గ్రంథాలను చించేయబోతున్న కరుణాకర్ అండ్ లలిత్ అని చెప్పి వీడియో చేసాం. అనేక ఆధారాలు చూపించాం హిందూ గ్రంథాల్లో ఉందని. దేవుడు అనేవాడు సృష్టికర్త. ఆయనని సృష్టించిన దేవుడు ఆయన నమ్మకపోతే, ఆయన విశ్వసించకపోతే, నమ్మటం అంటే ఆయన చెప్పినట్టు జీవించకపోతే అనేది వస్తది బైబిల్ ప్రకారంగా. మరి ఆ సృష్టికర్తని కాదంటే ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అది హిందూ గ్రంథాల్లో కూడా ఉంది. కాబట్టి ఆ విషయం గురించి ఎన్నో సార్లు చెప్తున్నాం. అయినా కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతా ఉన్నావు. కాబట్టి ఎప్పుడు హిందూ గ్రంథాలు చించిస్తావు? కరుణాకర్‌తో ఎప్పుడు చింపిస్తావు? సిగ్గు, శరం ఉంటే ఆ పని చేయి ముందు. ఆ! సరే అయితే. ఈ యొక్క వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది చూడండి. తర్వాత ఇప్పుడు ఏదైతే సామెతల గ్రంథంలో నువ్వు తీసుకున్నావో, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం స్క్రీన్ మీద పెడతా చూడండి. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడివై ఉండుము. ఈ యొక్క వాక్యం చదివేసరికి నీకేమనిపించిందంటే, మరి ముసలోడివైనా కూడా నీకు ఇంక పులుపు తగ్గలేదనుకుంటా. ఈ వాక్యం చూడంగానే నీకు బూతులాగా కనిపించింది. కదా! సరే అయితే. ఇప్పుడు ఈ వాక్యానికి పైన కింద ఏముందో చూద్దామండి. 18వ వచనం చూద్దాం. నీ ఊట దీవెన నొందును, నీ యవ్వన కాలపు భార్యందు సంతోషించుము. నీ భార్యందు సంతోషించు. ఆమె అందమైన దుప్పి, ఆమె రొమ్ములు వల్ల తృప్తి పొందుకో. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడివై ఉండుము అని చెప్తా ఉన్నాడు 19వ వచనంలో. 20వ వచనం గనుక చూడాలి. సిగ్గు శరం ఉంటే 20వ వచనం కూడా చదువు. నా కుమారుడా, జారస్త్రీ యందు నీవేళ బద్ధుడివై ఉందువు, పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగిలించుకుందువు. పరస్త్రీలు, వ్యభిచార స్త్రీలు ఎవరైతున్నారో ఈ యొక్క అధ్యాయం అంతా కూడా సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో వ్యభిచారం చేయబాక, వ్యభిచార స్త్రీలు లేకపోతే ఆ యొక్క ప్రాస్టిట్యూట్స్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఎళ్ళకు. వాళ్ళ రొమ్ములందు, వాళ్ళ అవయవాలందు సంతోషపడబాక. నీ భార్య యందు సంతోషపడు. నీ భార్యకు బద్ధుడివై ఉండు. నీ భార్య ప్రేమను పొందుకో. నీ భార్యతో తృప్తి పొందుకో అని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు ఈ సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో? భార్యతో ఉండాలి, వ్యభిచారం చేయకూడదు అని చెప్తున్నాడు. ఈ సారాంశం అది. కాబట్టి ఇక్కడ వ్యభిచారం చేయకుండా భార్య యందు ప్రేమ కలిగి ఉండరా బాబు, వ్యభిచారంకి వెళ్ళబాక, వ్యభిచార స్త్రీ దగ్గరికి వెళ్ళబాకరా అని చెప్పినటువంటి సందర్భం. కాబట్టి ఇది మంచి విషయమా కాదా? మంచి విషయమా కాదా? ఇది మంచి విషయం. సరే, ఇప్పుడు ఇలాంటి మాటలు బైబిల్‌లో ఉన్నాయి. మరి ఇవి పిల్లలు చదవచ్చా? కుటుంబ సమేతంగా చదవచ్చా? అంటే ఇప్పుడు మనకి పిల్లలకొచ్చేసరికి కిడ్స్ బైబిల్ అని సెపరేట్‌గా ఉంటదండి. చిన్న పిల్లల బైబిల్, కిడ్స్ బైబిల్ సెపరేట్‌గా ఉంటది. ఇప్పుడు బైబిల్‌లో మరి ఇలాంటి విషయాలు ఎందుకున్నాయంటే, బైబిల్ పెద్దలు కూడా చదువుతారు కదా! మరి పెద్దల కోసమే కదా! బైబిల్‌లో కిడ్స్ బైబిల్ అనేది ఏదైతే బైబిల్‌లో కొన్ని సందర్భాలను చూపిస్తూ, ఆ సందర్భానికి సంబంధించినటువంటి సారాంశాన్ని తీసుకొని కిడ్స్ బైబిల్ అని రాశారు. బైబిల్‌లో లేనిదేమి రాయలా. బైబిల్‌లో ఉన్నదే రాశారు. సారాంశం పిల్లలకి ఏది అవసరమో అంతవరకు రాశారు. ఇప్పుడు అట్లాగే మనకి పెద్దవాళ్ళు కూడా ఎలా జీవించాలి, ఇప్పుడు సంసార జీవితము, ఈ వ్యభిచార జీవితం అనే దాని కాన్సెప్ట్ ఎవరికొస్తది? పెళ్ళైన వాళ్ళ కోసం వస్తది. అది పెళ్ళైన వాళ్ళకి ఏది అవసరమో అది కూడా ఉంటది బైబిల్‌లో. అలాగే పిల్లలకు సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి. కాబట్టి పిల్లల బైబిల్ వేరు, పెద్దవాళ్ళ బైబిల్ వేరుగా ఉంటది. అంటే పిల్లలకు సంబంధించిన విషయాలన్నీ ఒక బైబిల్‌కి తయారు చేశారు. పిల్లలు చదివేది ఒకటి ఉంటదనమాట. ఇప్పుడు ఇది విషయము. ఇప్పుడు నీకేంటంటే అభ్యంతరకరంగా ఉంది గదా! అది అంటున్నావు. ఇప్పుడు పిల్లలకి పిల్లల బైబిల్, అలాగే సండే స్కూల్ సెపరేట్‌గా పెడతాం. ఆ విషయం నీకు తెలుసు కదా! సరే, ఇప్పుడు నేననేదేంటంటే, బైబిల్‌లో ఇలాంటి విషయాలు పిల్లలు చదవచ్చా? కుటుంబ సమేతంగా చదవచ్చా? అది ఇది అని చెప్పి నువ్వు కించపరిచి మాట్లాడావు గదా! దాని గురించి చూద్దాం. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ కిడ్స్ బైబిల్ మీకు స్క్రీన్ మీద చూపించా. ఇప్పుడు మరి హిందూ గ్రంథాలకు వెళ్దాం.
హిందూ గ్రంథాలకెళ్ళి అలాగే గణేష్ గారు మీరు కూడా చూడండి. చూసి ఆత్మవంచన చేసుకోకుండా స్వచ్ఛమైన మనస్తత్వంతో సత్యం ఏదో తెలుసుకోండి ఈరోజు. ఓకే. బైబిల్‌లో ఏముంది? నీ భార్య యొక్క రొమ్ములతో నీ భార్యతో ఉన్నటువంటి అవయవాలతో సంతోషపడరా, వ్యభిచార స్త్రీ దగ్గరికెళ్ళబాక అని చెప్పిన సందర్భం. అది మీకు చెడ్డగా అనిపించింది గదా! ఆ! సరే అయితే. ఇప్పుడు చూడండి, అలాగే ఇంకో విషయం చెప్పాలి. మనకి కిండర్ గార్డెన్ ఉందనుకోండి. చిన్నపిల్లలు వెళ్ళే స్కూల్ కిండర్ గార్డెన్. కిండర్ గార్డెన్‌లో కొన్ని విషయాలే ఉంటాయి. అలాగే మనకి ఎంబీబీఎస్ స్థాయికొచ్చినప్పుడు, 10థ్ క్లాస్ స్థాయికొచ్చినప్పుడు అప్పుడు శారీరక సంభోగం అంటే ఏంటి? పిల్లలు ఎలా పుడతారు? ఆ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గాని ఇదంతా గూడా మనకి ఇంటర్మీడియేట్ ఆ స్థితిలో డిగ్రీ స్థాయిలో వస్తాయి. మరి ఇంటర్మీడియేట్ సిలబస్సు పిల్లల స్థాయికి చెప్పరు గదా! అలాగే కిడ్స్ బైబిల్ వేరు, పెద్దోళ్ళ బైబిల్ వేరే ఉంటది. పెద్దోళ్ళ బైబిల్‌లో ఉన్న సారాంశం ఏదైతే ఉందో అది పిల్లలకి అర్థమయ్యేలాగా కిడ్స్ బైబిల్ అని ఒకటుంటదనమాట. అది మీరు అర్థం చేసుకుంటే బాగుంటది. సరే అయితే బైబిల్‌లో అలాంటి విషయం ఉంటే తప్పంటున్నారు గదా! బైబిల్‌లో కుటుంబ వ్యవస్థ గురించి ఉంది. కుటుంబానికి లోబడి ఉండరా బాబు, నీ భార్యని సంతోషపడు, పరుల భార్యల దగ్గరికి వెళ్ళబాక, అలాగే వ్యభిచార స్త్రీల దగ్గరికి వెళ్ళబాక అనే మాట మీకు తప్పనిపించింది. సరే అయితే కాదంట్లా. బైబిల్ తప్పుడు గ్రంథం, మంచి గ్రంథం కాదు అంటే, ఇంతకన్నా గొప్ప గ్రంథం చూపించాలి గదా! ఇంతకన్నా గొప్ప విషయాలు చూపించాలి కదా మీ గ్రంథాల్లో. నేను చూపిస్తా చూడండి. ఏ గ్రంథం మంచిదో, బైబిల్ మంచిదో, లేకపోతే హిందూ గ్రంథాలు మంచిదో ఈరోజు చూసి నేర్చుకోండి. ఎందుకంటే బైబిల్ జోలికొచ్చి అనవసరంగా కెలికి తన్నించుకోవడం అనమంటారు దీన్ని. లేపి తన్నించుకోవడం అంటారు దీన్ని. ఆ! చూడండి. ఇప్పుడు భాగవతం మహాపురాణము రాసలీల ఘట్టం అనమాట. దాంట్లో చూడండి భాగవతం గీతాప్రస అనువాదమే వ్యాసమూలము. చూడండి దశమ స్కందము పూర్వార్ధము అధ్యాయం 29లో గనక చూస్తే ఇక్కడ 5వ శ్లోకం చూడండి. 5 నంబర్ దగ్గర చూడండి. చూడండి. పిల్లలకు పాలను త్రాగించుచున్నవారు, భర్తలకు సేవలు చేయుచున్నవారు, భోజనము చేయుచున్నవారు ఆయా పనులను సగములో విడిచిపెట్టి పోయిరి. కృష్ణుడు ఫ్లూటు ఊదంగానే పిల్లలకు పాలిచ్చేవాళ్ళు, భర్తలకు సేవ చేయుచున్నవారు అంటే వేరే వాళ్ళ భార్యలు. ఇక్కడ గోపికలు కృష్ణుడి కోసం వ్రతం చేశారు. అందుకే గోపికలతో అలా చేశాడు కృష్ణుడు అంటారు కొంతమంది. మరి హిందూ గ్రంథాలు వాళ్ళ దగ్గర ఉండవు గదా! వాళ్ళు చదవరు గదా! అందుకే అలా మోసం చేస్తారు. నిజానికి ఇక్కడ ఏం జరిగింది రాసలీలలో అంటే, పొరుగువాడి భార్యలు, వేరే వాళ్ళ భార్యలు, అలాగే పిల్లలున్నవాటి తల్లులు, పిల్లలకు పాలిచ్చే తల్లులు కూడా కృష్ణుడు ఫ్లూట్ ఊదితే కృష్ణుడు ఫ్లూట్ ఊదంగానే వచ్చేసారు. చూడండి. వీళ్ళంతా కూడా ఎలా వచ్చారంటే, అంతేగాక వారిని భర్తలు, తల్లిదండ్రులు, సోదరులు, బంధుమిత్రులు ఎంతగా వారించినాను గోవిందుడు తమ మనస్సులను దోచుకొని ఉన్నందున ఆ పారవశ్యములో వారు వెనుదిరగక ముందుకు సాగిరి. భర్తలను వాళ్ళందరిని వదిలేసి వచ్చారు. ఎవరు? తల్లులు, వేరే వాళ్ళ భార్యలు, అలాగే గోపికలు వచ్చారు. ఓకే. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే, చూడండి ఇప్పుడు మనం వక్షోజాలకు వద్దాం. 10వ స్కందం పూర్వార్ధం అధ్యాయం 29 పేజీ నెంబర్ 331 గీతా ప్రెస్. చూడండి. అంతటా కృష్ణ ప్రభువు చేతులను చాచుచు కౌగిలించుకొనుచు చేతులతో చేతులు కలుపుచు వారి ముంగురులను సవరించుచుండెను. ఉరువులను వక్షస్థలముల యందును కరములతో స్పృశించుచు వారిని పరవశింపజేయుచుండెను. కనపడుతుందా వక్షోజాలు? వక్షస్థలం కనపడుతుందా సత్యబాబు? అసత్యబాబు కనపడుతుందా? మరి ఇవి కుటుంబ సమేతంగా కూర్చొని చదువుతారా మీరు? పిల్లలతోటి కలిసి కుటుంబ సమేతంగా చదువుతారా? చదవండి అయితే. కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆ పాలిచ్చే తల్లులు గాని, వేరే వాళ్ళ భార్యలతో ఏం చేస్తా ఉన్నాడు? వాళ్ళ వక్షస్థలాలను పట్టుకొని కరములతో స్పృశిస్తున్నాడంట. వాళ్ళ వక్షోజాలను పట్టుకొని తాకుతున్నాడు అని కృష్ణుడు చేసిన పని కనపడతా ఉంది ఇక్కడ. తర్వాత మళ్ళీ ఇంకో దగ్గర కృష్ణుడు ఒక సందర్భంలో మాయమైపోతాడు. అప్పుడు ఏం జరుగుద్దంటే చూడండి. పరీక్షణ మహారాజా ఒక గోపిక పూతనగా నటించుచుండగా మరి ఒకతే బాలకృష్ణుడై ఆమె చనుబాలు త్రాగసాగెను. ఇక్కడ ఏముంది? కృష్ణుడు మాయమయ్యేసరికి ఆ సెక్సువల్ ఫీలింగ్స్ తట్టుకోలేక వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళలో వాళ్ళు ఒకళ్ళు కృష్ణుడిగా, ఒకళ్ళు గోపికగా నటిస్తూ ఒక ఆమె పాలు ఇంకొక ఆమె తాగుతుంది. అంటే ఇక్కడ హోమోసెక్సువల్స్ వ్యవస్థ కూడా జరిగింది. హోమోసెక్సువల్ వ్యవస్థకు సంబంధించిన విషయాలు కూడా జరిగినాయి ఇక్కడ. కృష్ణుడు ఒక సందర్భంలో మాయమైపోతాడు వాళ్ళ అహంకారాన్ని చూసి. అప్పుడు మాయమైపోయినప్పుడు అప్పటికే రెచ్చిపోయినటువంటి కామ ఉద్రేకంతో కృష్ణుడు చేసిన పనుల వల్ల రెచ్చిపోయినటువంటి వాళ్ళు ఆ ఉద్రేకాన్ని తట్టుకోలేక వాళ్ళల్లో ఒకళ్ళేమో కృష్ణుడిలాగా, వాళ్ళలో ఒకళ్ళేమో స్త్రీగా నటిస్తూ చాలా కార్యక్రమాలు జరుగుతాయి. ఇదంతా ఇప్పుడు మనకు వీడియోలు ఎంత దృష్టి మొత్తం చదవట్లా. మనం రాసలీలలో ఒక వీడియో చేస్తాం, అందులో చూడండి. ఇక్కడ చూడండి. అంటే ఇప్పుడు పాలు తాగుతున్నారు. ఒక ఆమె యొక్క పాలు ఇంకొక ఆమె తాగుతుందంటే పాలిచ్చే స్త్రీలు ఉన్నారని మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ వక్షోజాలు కనపడతా ఉన్నాయా? సరే. పెద్దలు ఇవన్నీ మరి ఈ గణేష్ అలాగే సత్యబాబు వాళ్ళ కుటుంబ సమేతంగా కూర్చొని చదువుతారండి. మనం విందాం.
సరేనా? మీరు కుటుంబ సమేతంగా ఇవన్నీ చదివితే మేము వింటామండి. ఆ వీడియో కూడా చేయండి, మేము వింటాం. ఈ రాశిలను చదవాలి. ఈ ఘట్టాలన్నీ చదవాలి, చదివేయి మీ కుటుంబ సమేతంగా మీరు చదవాలి, మీరు వినాలి. తర్వాత కృష్ణ భగవానుడు ఏమంటున్నాడంటే, తరుణి మణుల మధ్య విలసిల్లుచు, అంటే వాళ్ళ మధ్యలో ఉంటూ చూడండి, నేను అండర్లైన్ చేసే చూడండి, వక్షస్థలముపై పమిటలు జారువాటులు మానసోల్లాసములను నట్టియు అని ఉంది. చూడండి, ఇక్కడ పవిటలు జాకెట్లు ఏదైతే ఉందో, చున్నీ ఏదైతే ఉందో ఆ యొక్క పవిట అనేది జారిపోతా ఉంది అని కనపడతా ఉంది. ఆ స్త్రీలు కృష్ణుడితో ఉన్నప్పుడు వాళ్ళకి పవిటలు జారిపోతా ఉన్నాయి అని కానీ మనకు కనపడతా ఉంది. తర్వాత చూడండి, తర్వాత కృష్ణుడు ఏం చేస్తాడంటే, తన చల్లని కరములను తన వక్షస్థలంలో చేర్చుకొని, కృష్ణుడి యొక్క చేతులను గోపికలు ఏం చేస్తున్నాడు, వాళ్ళ వక్షస్థలంలో చేర్చుకొని హాయిని పొందెను. స్వామి యొక్క కౌగిలి సుఖములను నోచుకునిన వారి అదృష్టమే అదృష్టము. పెళ్ళైన స్త్రీలు, పాలిచ్చే స్త్రీలు, గోపికలు అందరూ కలిసి ఏం చేస్తా ఉన్నారంట, కృష్ణుడి చెయ్యి వారి యొక్క వక్షస్థలంలో మీద పెట్టుకొని హాయిని పొందారంట. వాళ్ళు ఎంత అదృష్టవంతులు అని చెప్పి రాస్తా ఉన్నాడు ఇక్కడ గ్రంథకర్త. కాబట్టి మరి చక్కని ఇప్పుడు బైబిల్లో నీ భార్య వక్షస్థలం మీద నీ భార్య వక్షోజాలతో సంతోషపడరా, వ్యభిచార స్త్రీలతోటో లేకపోతే పరుల భార్యలతోటో నువ్వు చేయబాకరా, తప్పురా అది. నీ భార్య వక్షస్థలం మీద సంతోషపడరా, వ్యభిచార స్త్రీల వక్షస్థలం దగ్గరికి వెళ్ళబాకరా అని చెప్తే బైబిల్లో తప్పనిపించింది కదా. ఇక్కడ కృష్ణుడు మాత్రము వేరే వాళ్ళ భార్యలు పాలిచ్చే తల్లులు వక్షస్థలం మీద చేతులు పెట్టి హాయిని ఇస్తుంటే మీకు హాయిగా ఉంది కదా. ఇప్పుడు బాగుందా? సరే, ఇది మీరు కుటుంబ సమేతంగా చదవాలని నేను వినాలి. తర్వాత కృష్ణుడు ఏం చేస్తాడంటే, గోపికలతో బ్రాకెట్లో ఉంచండి, శ్రీకృష్ణుడు సుందరీమణులైన గోపికలతో కూడి బిగి కౌగిలింతలతో కోమల కరస్పర్శలతో మంచిగా కౌగిలించుకుంటాడంట. అది తర్వాత అప్పుడు ఏం జరుగుతుందంట, ఆ స్త్రీలకి చూడండి, కింద వస్త్రములను కానీ కంచుకములను అంటే రవికలు కానీ వెంటనే ఎప్పటి వలె సవరించుకొన లేకుండిరి, బట్టలన్నీ ఊడిపోతున్నాయి ఇక్కడ అది జరుగుతున్నప్పుడు అని కూడా క్లియర్గా రాస్తా ఉన్నాడు. కాబట్టి ఇది కృష్ణుడు చేసినటువంటి పనులు. ఇందులో వక్షస్థలం అనే సబ్జెక్ట్ మీకు చూపించా. ఇక చాలా విషయాలు జరిగినాయి, చదువుకోండి మీరు తర్వాత. కాబట్టి చెమటలు వస్తే వాళ్ళు నదిలో దూకుతారు, నదిలో స్నానం చేస్తారు, చెమటల వల్ల అంతా అయిపోతుంది, ఇలా జరుగుతుంది అనమాట. ఇదంతా కూడా కృష్ణుడు తన అందరిలో ఉంటాడు కదా, చేస్తే తప్పేంటి అని మాట్లాడారు. మరి సేమ్ అలాంటి భావన మీ ఇంట్లో జరిగితే, మీ ఇంట్లో కూడా అలాగే జరిగితే, ఆ కృష్ణుడు అందరిలో ఉంటాడు కదా, చేస్తే చేసాడే నా పెళ్ళాంతోటి, చేస్తే చేసాడే నా చెల్లితోటి, అక్కతోటి, ఆ ఆళ్ళలో కూడా కృష్ణుడే ఉంటాడు అంటారా? ఆలోచన చేయండి. ఈ సందర్భంలో ఏమంటారంటే, ఈ రాసులలో ఇది చదివితేనంట శారీరక సంబంధించినటువంటి సెక్సువల్ సంబంధించిన రోగం ఏదంటే పోతుంది అని రాశారు. కాబట్టి ఇది విషయం. ఇదంతా మీరు కుటుంబ సమేతంగా చదవాలండి. సత్యబాబు గారు అలాగే మన గణేష్ గారు చదువుతారు, వాళ్ళు చదివితే మనం విందాం. సరే, ఇక్కడ పరులు బాలుతో కృష్ణుడు చేశాడు, మరి అది తప్పు కాదు అని వీళ్ళ గ్రంథం చెప్తా ఉంది. వీళ్ళ గ్రంథంలో ఇది తప్పు కాదని గ్రంథం చెప్తా ఉంది. బైబుల్లో అలా కాదు. బైబుల్లో నీ భార్యతో నువ్వు సంతోషపడరా, వేరే వాళ్ళ భార్యతో సంతోషపడబాకని చెప్పినటువంటి బైబిల్ తప్పు వీళ్ళకి. కానీ వేరే వాళ్ళ భార్యలతో కృష్ణుడు చేసిన మాత్రం వీళ్ళకి దృష్టిలో తప్పు కాదు. కాబట్టి ఇది సరే, ఇది వీళ్ళ ధర్మము. తర్వాత రాముడి గురించి వద్దామండి. రాముడు వక్షోజాల గురించి కూడా మాట్లాడాడు, అది కూడా చూద్దాం. మనం రామాయణం మీద ఒక పీడిఎఫ్ రాసాం, 33 ప్రశ్నలు అని చెప్పి. అందులో 8వ ప్రశ్న, లక్ష్మణుడితో రాముడు సీత రహస్య అవయవాల గూర్చి వర్ణించడం ఏ విధంగా మనకు ఆదర్శం అని చెప్పి మనం పెట్టాం. అది కూడా మీరు స్క్రీన్ చూస్తా ఉన్నారు. 8వ ప్రశ్న. ఇక్కడ కనుక చూస్తే యుద్ధకాండ 5వ సర్గ 9 నుండి 14 శ్లోకాల్లో కృష్ణుడు రాముడు మనవద బాధతో బాధపడుతూ తమ్ముడితో ఏ విధంగా మాట్లాడాలో కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉన్నాడు. తమ్ముడితో రాముడు అంటే లక్ష్మణుడితో రాముడు సీత గురించి, రాముడు తన భార్య అవయవాల గురించి లక్ష్మణుడితో చెప్తా ఉన్నాడు. ఎంతవరకు ఇది ఆదర్శం అని చెప్పి మనం ప్రశ్నించడం జరిగింది. అందులో చూడండి, ఇక్కడ ఏముందంటే చూడండి, సీత గురించి ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఈ గణేష్ గారు, సత్యబాబు గారు వినాలి. చూడండి, దగ్గరగా కలిసి ఉన్నవి, బలిసినవి, తాళఫలముల వలె ఉన్నవి, కదులుచున్నవి అయినా ఆమె వక్షోజములు నాకెప్పుడు ఆనందము కలిగించునో కదా అని ఉంది. ఇప్పుడు భర్తగా తన భార్య దూరం అయిపోయింది, ఆ ఋతువుల్లో బాధపడతా ఉన్నాడు రాముడు. ఓకే, తనలో తను బాధపడవచ్చు, వేరే విషయం. అట్లా బాధపడ్డాడు రాముడు, తన భార్యను ఊహించుకుంటూ, తన భార్య యొక్క అందచందాలను ఊహించుకుంటూ రాముడు బాధపడ్డాడని రాస్తే మాకేం అబ్జెక్షన్ లేదండి. కానీ ఇక్కడ అబ్జెక్షన్ ఎక్కడ వచ్చిందంటే, రాముడు తన తమ్ముడితో తన భార్య అవయవాల గురించి మాట్లాడటం మాకు అబ్జెక్షనబుల్గా ఉంది.
కాబట్టి ఎంతవరకు ఇది కరెక్టో మీరు ఆలోచన చేయండి. ఇక్కడ రాముడు సీత యొక్క వక్షోజాల గురించి మాట్లాడాడు. కాబట్టి ఇలాంటి విషయాలు మరి పిల్లలతో చదివించాలండి మీరు. సత్యబాబు గారు, అలాగే గణేష్ గారు మీరు చదివించాలి. మరి ఇలాంటి విషయాలు పిల్లలు చదవచ్చా? మరి బైబిల్ ప్రశ్నించారు కదా! కాబట్టి ఇవి మీ పిల్లలతో చదివిస్తే మేము వింటామండి. తర్వాత మరి దీని గురించి శ్లోకం చూపించమంటారు. ఈ శ్లోకం కూడా ఇక్కడ చూపిస్తా ఉన్నాను. చూడండి, ఇక్కడ శ్లోకంలో కూడా మనకి ఈ తాళఫలం గురించి ఉంటది. అలాగే స్థానముల గురించి కూడా మొత్తం ఉంటదనమాట. ఇది మనకి ఎక్కడుందంటే యుద్ధకాండ 5వ సర్గ 9-14 శ్లోకాల్లో సీత అవయవాల గురించి ఉంటదనమాట. ఇక్కడ మాకు సీత అంటే గౌరవమే. కానీ తన భార్య గురించి తను చెప్పుకోవచ్చు, కాదంట్లా. తన భార్య గురించి తనలో తను బాధపడొచ్చు, మదన పడొచ్చు. ఆ విధంగా తన యొక్క ఊహను కూడా రచయిత రాయొచ్చు. కానీ తమ్ముడి దగ్గర చెప్పటం అనేది ఎంతవరకు భావ్యం అనేది మా యొక్క ప్రశ్న అనమాట. తర్వాత అరణ్యకాండ 62వ సర్గ 3-6 శ్లోకాలు. ఇక్కడ గమనిస్తే చూడండి, పైన రాస్తుంది చూడండి. మన్మధుని చేత పీడితుడై రాముడు సీత గురించి మాట్లాడుతూ ఉన్నాడు సందర్భాలు తమ్ముడి దగ్గర. చూడండి ఏమంటున్నాడంటే, అరటి స్తంభాలతో సమానమైన నీ 2 తొడలను అరటి చెట్లు కప్పివేయనట్లు చేసినావు గాని నాకు అవి కనబడిపోయినవి అని ఉంది. అంటే సీత యొక్క తొడల గురించి మాట్లాడుతూ అవి అరటి స్తంభాల్లాగా ఉన్నాయి, నువ్వు వాటిని దాచిపెట్టినా సరే నాకు అవి కనపడ్డాయి అని మాట్లాడుతున్న సందర్భాలు. ఇక్కడ చూసారా, అవయవాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి తమ్ముడి దగ్గర రాముడు. కాబట్టి ఈ విధంగా మరి హిందూ గ్రంథాల్లో తొడల గురించి ఉంది, వక్షోజాల గురించి ఉంది, రాముడు చెప్పిన విషయాలు. అలాగే పరులు భార్యల యొక్క వక్షోజాలని కృష్ణుడు తాకుతున్న సందర్భాల గురించి మనం చూసాం రాసలీల గంటలో. కాబట్టి ఇవన్నీ ఉన్నాయండి. కాబట్టి గణేష్ గారు, ఏది బొకడా గ్రంథమో, మరి ఏది బైబిల్ బొకడా గ్రంథమో, మరి మీ గ్రంథాలు బొకడా గ్రంథమో మీరు మాట్లాడితే ఆలోచన చేసి మళ్ళీ ఒక కౌంటర్ వీడియో చేస్తే నేను చక్కగా వీక్షిస్తానండి. సరేనా? కుటుంబ సమేతంగా మీరు చదవాలి అని కోరుకుంటా ఉన్నానండి. అలాగే సత్యబాబు గారు, ఏది అసహ్యకరంగా ఉందో, ఏది కరంగా ఉందో మీరు కొంచెం చెప్పాలి సార్, మన అసత్యబాబు గారు. కాబట్టి ఇప్పుడు తెలుసుకోండి హైందవులరా, కోపగించుకోపాకండి. వాళ్ళు మాట్లాడకపోతే మేము మాట్లాడం కదా. వాళ్ళు బైబిల్ గురించి ఏది పడితే చెప్పుకుంటా కూర్చుంటే మేము చూస్తూ భజన చేయలేం కదండి. కాబట్టి మేము చెప్పాల్సింది కూడా మేము చెప్తాం. కాబట్టి మేము వీడియోలు చేయకూడదు అంటే మీ వాళ్ళు వీడియోలు చేయకూడదు. మీ వాళ్ళకి ముందు బుద్ధి చెప్పండి. మీ వాళ్ళకి బుద్ధి చెప్తే మేము వీడియోలు మానేస్తామండి. కాబట్టి ఎవడైతే ఆ వీడియోలు పెట్టారో వాళ్ళకి తెలుసు, ఆ సత్యబాబు శివశక్తి ఆఫీస్లో ఉంటాడు. కాబట్టి వాళ్ళకి మీరు బుద్ధి చెప్తే మేము చక్కగా ఆనందిస్తాం. లేదు వాళ్ళు వదిలేసేసి మీరు వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళని ప్రోత్సహిస్తాము, బైబిల్ మీద ఇలాగే మాట్లాడండి అని మీరు చెప్తారా, మాకేం బాధ లేదండి, చెప్పనివ్వండి. వాళ్ళు బైబిల్ గురించి అలా మాట్లాడనివ్వండి. మేము బైబిల్ గురించి సత్యం చెప్తాం ఏముందో. అలాగే బైబిలే ఎందుకు గొప్ప గ్రంథమో, లేకపోతే ఇతర గ్రంథాల్లో ఏముంది, బైబిల్లో ఏముంది కూడా చూపిస్తూ మీ యొక్క మనోనేత్రాలు వెలిగిస్తామండి. గుడ్డితనం పోగొట్టేలా చేస్తాం. కాబట్టి ఇది విషయం. కాబట్టి సత్యమేవ జయతే, ఏది పరిశుద్ధ గ్రంథమో ఆలోచన చేయండి. భార్యతో తప్ప వ్యభిచార స్త్రీల దగ్గరికి వెళ్ళబాకరా అని చెప్పినటువంటి బైబిల్ గ్రంథం గొప్పదా? లేదు వేరే వాళ్ళ భార్యలతోనైనా సరే ఇలాగ చేసినా తప్పు కాదు కృష్ణుడు అని చెప్పినటువంటి భాగవతం గొప్పదా? తమ్ముడితోనైనా సరే తన భార్య అవయవాల గురించి మాట్లాడిన తప్పు కాదు అనుకుంటే రామాయణం గొప్పదో? ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటా ఉన్నాను. అందరికీ వందనాలు. వీడియో నచ్చిన వారు లైక్ చేసి, కామెంట్ చేసి మీకు అభిప్రాయాన్ని పంచుకోండి. అనేకులకు షేర్ చేసి సత్యాన్ని తెలియజేయండి. ఈ యొక్క సత్య పోరాటంలో మీరు కూడా భాగస్థులవ్వాలని నేను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. బాయ్ అండి.